దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరం కూడా వాక్యం వినడానికి మన మనసుల్ని స్థిరపరచుకుందాం, సిద్ధపరచుకుందాం. అంతేకాదు, ప్రభువా నాతో మాట్లాడవా అని అడుగుదాం. ఎవరితో మాట్లాడతాడో దేవుడు తన చిత్తం. నాతో మాట్లాడితే బాగుండు అని మనం అనుకొని మనం ముందుకు వెళ్దాం. తప్పక దేవుడు ఆశగల హృదయాల్ని తీర్చే దేవుడు. రండి, ఈరోజు వాక్యం నిమిత్తము 3 మాటలు చదువుకొని బైబిల్ నుంచి ఆ విషయాలు మనకి ఏం చెప్తున్నాయో ఒకసారి మనం ధ్యానం చేద్దాం. ఏషియా గ్రంథములో 1వ అధ్యాయము 18వ వచనం ఒకసారి మనం చూసుకుందామా. ఏషియా గ్రంథము 1వ అధ్యాయము 18వ మాట. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. జాగ్రత్త వినండి. రండి, మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లవి అగును. ఓకే, మీరు సమ్మతించి నా మాట విని ఎడ్లా మీరు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవింతురు. ఒక మాట. ఓకే, 2వ మాట ఇర్మియా గ్రంథంలో చూద్దామా. 4వ అధ్యాయంలో 1వ మాట. ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావాలను. నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయ క్రియలను నా సన్నిధి నుండి తొలగించాడమ్మా. అక్కడికి చాలేమ్మా. అక్కడికి ఆయన ఏమంటున్నాడు? పిలుపు ఇస్తున్నాడు. ఓ ఇశ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల తిరిగి నా యొద్దకే రావాలను. అమ్మా, పిల్లల్ని ఇగో అవన్నీ చేయవద్దు. ఇకపోతే మరో మాట, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ మాట ఒకసారి చూద్దామా. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. ఇక్కడ ఈ మాటలు అనుసరింప చేసుకొని ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో అని ఆశతో ఎదురు చూద్దాం. మొదటిగా ఏషియా గ్రంథంలో దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడిస్తున్న మాట అంటే, ఇప్పుడు రండి. అంటే ఇప్పుడు రండి అనే మాటకి ఎంతవరకు మీ తిరుగుళ్ళు మీరు తిరిగారు, మీ ప్రవర్తనలు మీరు ప్రవర్తించారు, మీరు ఎలా ఉన్నప్పటికి కూడా ఇక మీదుగా మీరు ఇప్పుడు తిరిగి రండి. దేనికి? మనం కలిసి తర్కించుకుందాం. మనం కలిసి, మనము అంటే ఎవరు? దేవుడు, తన ప్రజలు కలిసి తర్కించుకుందాం. అంటే ఒకసారి సంభాషించుకుందాం, సమన్వయపరుచుకుందాం, సమాధాన పడదాం అని ఆయన పిలుపునిస్తున్నాడు. దేనికి? ఒకవేళ మీ పాపములు ఎర్రగా ఉన్నను అవి మంచు వలె తెల్లవి అగును. అంటే నేనేం చేస్తాను? మీ ఎర్రటి పాపాలు సైతం కూడా నేను కడిగి వాటిని తెల్లని మంచు వలె చేస్తాను. అంతేకాదు, రక్తవర్ణం వలె ఉన్నప్పటికి కూడా గొర్రెబొచ్చు వలె నేను తెల్లగా చేస్తాను. అంటే నీ పాపాలని నేను కడిగి వేస్తాను. ఎంతవరకు మీరు ప్రవర్తించిన ప్రవర్తన కానీ, ఎంతవరకు మీరు నడిచిన నడత కానీ, ఎంతవరకు మీరు తిరిగిన తిరుగుళ్ళు కానీ అన్నీ మాని మీరు తిరిగి ఇప్పుడు రండి. నీ ప్రవర్తన ఇంతవరకు ఎలా ఉన్నా
ఇక మీదట మీ ప్రవర్తనని నేను సరిచేసి మీ పాపాలని నేను కడిగి వాటిని నేను తెల్లగా హిమము వలె చేస్తాను అని చెప్పి యేషయా ప్రవక్త ద్వారా దేవుడు పిలుపునిస్తూ ఉన్నాడు. ఏమిస్తున్నాడు? పిలుపునిస్తున్నాడు. ఆ పిలుపు ఎలా ఉంది అంటే ఇర్మియా ప్రవక్తతోటి ఆయన మాట్లాడుతాడు. ఒకవేళ ఇందాక ఏమన్నాడు? ఇప్పుడు రండి అన్నాడు. ఒకవేళ మీరు తిరిగి రానుద్దేశించిన ఎడల మీరు ఎక్కడికి రావాలి? నా యొద్దకే రండి. ఎందుకంటే నేను సాత్వికుడను, నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గమై ఉన్నవాణ్ణి. మీ యొక్క పాపములను చల్లనిగా చేయగల సమర్థులైన వాడిని నేనే. మీ అపరాధములు ఎటువంటివైనా సరే వాటిని నేను తుడిచిపెట్టగలవాడిని నేనే. ఇప్పుడైనా మీరు రండి, ఒకవేళ రావాలనుకుంటే నా దగ్గరికే రండి అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. అంతేకాదు ఇంకో పిలుస్తూ ఉన్నాడు. మత్తయి సువార్తలో యేసయ్యే స్వయంగా, ఓ ప్రయాసపడి భారం మోసుకునివా ఓ జల్లారా, పాపమనే భారముతో కృంగిపోయి ఈ పాప భారాన్ని ఎక్కడ దించాలి, ఎలా మరి దీన్ని వదిలించుకోవాలని బాధపడుతున్న వాళ్ళారా రండి. ఎక్కడికి రండి? నా దగ్గరికే. ఎక్కడికి రండి? నా దగ్గరికే. ప్రవర్తన ద్వారా చెప్తున్నాడు, ఇప్పుడు రండి. అంటే ఇంతవరకు అయిపోయింది, ఏదో అయిపోయింది, ఇక మీద ఏదైనా రండి. ఒకవేళ రావాలనుకుంటే నా దగ్గరికే రండి. ఎవరి దగ్గరికి? నా దగ్గరికి. ఎందుకు? మీ యొక్క భారాన్ని తీసి నేను ఏం చేస్తాను? మీకు సమాధానము కలగజేస్తాను. మనకి సమాధానాన్ని కలగజేస్తాను అంటున్నాడు. ఇది దేవుని యొక్క దృక్పథం. దేవుని యొక్క ప్రణాళికలో ఆయన జనులైన మానవాళిని ఆయన తన సొత్తుగా మరలా చేసుకోవడానికి ఆయన పిలుస్తున్న పిలుపు ఇది. ఈ పిలుపుకి మనం ఏం చేయాలి? మన యొక్క రియాక్షన్ లేదంటే మన యొక్క స్పందన ఎలా ఉండాలి అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే చూడండి, మనం చేయవలసిన కార్యం ఏమిటి అని మనకి ఆయన పిలిచాడు. ఆయన ఏమన్నాడు? ఇప్పుడైనా రండి అన్నాడు. రా ఉద్దేశం అయితే నా దగ్గరికే రండి అన్నాడు. భారం మోసుకొస్తుంది వాళ్ళ నా యొద్దకి రండి అన్నాడు. అలా పిలిచాడు కదా అని మనం దరదగా పారిపోతే దేవుడు మనల్ని అంగీకరిస్తాడా? ఎందుకంటే మనము పాపముతో నిండిన వారు, దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుల దగ్గరికి పాపులమైన మనము అలా పరిగెత్తి పారిపోతే ఆయన స్వీకరిస్తాడా? దీనికి ఏమిటి మార్గం, ఎలా అని మనం ఆలోచన చేస్తే మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట రాయబడుతున్నది. మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనంలో పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందడని. చాలమ్మా, ఏం చేయాలి? మనం దేవుని దగ్గరికి ఎలా వెళ్ళాలి? ఆయన పిలిచాడు, ఆయన దగ్గరికి రమ్మన్నాడు. వస్తే నీ భారం తీసి నీకు సమాధానం చేస్తా అన్నాడు. అయితే ఆయన దగ్గరికి ఎలా వెళ్ళాలి? మారు మనసు పొంది. ఎలా వెళ్ళాలి? మారు మనసు పొంది. మారు మనసు పొందడం అంటే దాని అర్థం ఏమిటి? మనందరూ కూడా మారు మనసు పొంది దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళమే. మారు మనసు పొందంటే మన యొక్క అపరాధములను, మన యొక్క అవలక్షణాలను, మన యొక్క పాపములను మనము స్వీకరించి అంగీకరించి, దేవా నీవు మాత్రమే వీటికి పరిష్కారము పరిహారము చూపగలవాడు అని ఇక మీదట మేము ఇక మా నీచ చొప్పున మేము నడవక నీ చేతికి మేము సమర్పించుకుంటాం. ఇక నుండి మేము కాదు, మేము నీ సొత్తు అనే మారు మనసు, అంటే మనసుని మార్చుకొని ఆయన దగ్గరికి రావాలని చెప్పి ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఎవరి ద్వారా? ఎవరైతే మనల్ని పిలిచారో ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళడానికి ముందు ఆయన ఒక దూతని పంపి ఆ దూత ద్వారా మనకి తెలియజేస్తున్నాడు, అయ్యా ఎవరైతే ఆయన దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారో వారందరూ కూడా మీరు మారు మనసు పొంది ఆయన దగ్గరికి వెళ్ళండి. ఆయన చేయవలసిన కార్యము ఆయన మీకు చేసి తీరుతాడు. ఈ మాట విని అందరూ ఓహోహో మనకేదో లాభం వస్తుంది అని పరిగెట్టి వెళ్ళి ఆయన ఇస్తున్నట్ట ఆ బాప్తిజం తీసుకుంటూ ఉన్నారు.
ఎందుకు? మారు మనసు పొంది ఏం చేయాలట? బాప్టిజం తీసుకోమన్నారు. అంటే నీటిలో ములగడం అంటే పాత జీవితాన్ని మనం అంటే అక్కడికి సమాప్తం చేసి కొత్త జీవితంతో మనం జీవితాన్ని కొనసాగించిన నిమిత్తం అందరూ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా వెళ్ళిపోతూ ఉంటే ఆ యోహాను అంటూ ఉన్నాడు. చూడండి 7వ వచనంలో ఏమంటున్నాడు? 7వ వచనం 3వ అధ్యాయం 7వ వచనం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనంలో, ఓ సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకుంటకు ఎవడో, ఆ తర్వాత మారు మనసుకు, అది వాడు మనం నేర్చుకోవాల్సింది. మారు మనసుకి తగిన ఫలము పొందండి. అప్పుడే దేవుడు పిలుపుకి మీ జీవితానికి ఒక సార్థకత. కేవలం వారు పిలిచారు కదా అని మారు మనసు పొందేసి నాకు ఇవ్వు అని అడిగితే కుదరదు. అందుకంటే ఓ సర్ప సంతానమా అంటే ఎన్నాళ్ళు విషముతో నిండిన ఓ మనుషుల్లారా, ఓ కపటముతో నిండిన మనుషుల్లారా, ఒక ఉద్రేకంతో ఉన్న మనుషుల్లారా, దేవుని మాటని పరిచయం పెట్టి నడిచిన వాళ్ళారా, మీకు బుద్ధి చెప్పడానికి ఎవడొచ్చాడు? కేవలం ఈ మారు మనసు పొందడం, ఈ బాప్తిజం తీసుకొని వెళ్ళిపోతే చాలు. కానీ ఈ మారు మనసుకి తగిన ఫలము పొందితేనే మీకు ఆయన ఇచ్చే ఆ సార్థకత మీకు లభిస్తుంది, లేదంటే లభించదు. మారు మనసుకి ఏం చేయాలట? ఫలము ఫలించకపోతే, మనం మనసు మార్చుకపోతే మనకి ఆ గమ్యం చేరలేము. దేవుడిచ్చే వాటిని మనం పొందుకోలేము. మారు మనసుకి కావలసిన ఫలం పొందకుండా కేవలం మారు మనసు పొందినట్లుంటే దానివల్ల ప్రయోజనం గుడ్డు సున్నా. అర్థమైందా? అందుకే ఆయన పిలుస్తున్నాడు. ఎస్, మారు మనసుకి నేను పిలిచాను, మారు మనసు తగ్గట్టు నేను మీకు బాప్టిజం ఇస్తున్నాను. అయినప్పటికీ కూడా మారు మనసుకి తగిన ఫలితాన్ని మీరు ఫలాలు చూపించాలి. ఎందుకు? అపోస్తలుడు పౌలు కూడా ఏమంటున్నాడు? ఇదిగో పాతము గతించును, సమస్తము కూడా నూతనమాయను అంటున్నాడు. అవునా కాదా? అంటే పాతము గతించును అంటే మన ప్రవర్తన, మన యొక్క సమస్తము కూడా గతించే ఇక నుండి మనము నూతన జీవితంలో క్రీస్తుని వెంబడించి ఆయన ఇచ్చిన ఆ యొక్క ఫలాల్ని అనుభవిస్తూ మనం ముందుకి వెళ్ళాలి. దాని గురించి మనం ఏం చేయాలంటే క్రీస్తుని అంగీకరించిన వెంటనే సరిపోదు, కానీ ఆ యొక్క క్రైస్తవానికి కావాల్సిన ఆ ఫలాలు మనం పొందాలి. ఏ మారు మనసునైతే మనం తీసుకున్నామో ఆ మారు మనసుకి తగిన ఫలాలు పొందకపోతే మన క్రైస్తవ జీవితానికి అర్థం లేదు. కేవలం మనం ఇదిగో పెద్దవాళ్ళు చెప్పారు కదాను, లేదంటే నాలో ఉద్రేకం వచ్చింది కదాను, లేదంటే ఇదిగో దేవుణ్ణి మీరు బాగా నాకు అంటే జ్ఞానం వచ్చేటట్టు తెలియజేశారు, నేను అంగీకరించాను అని అప్పటికప్పుడు ఉద్రేకంతో మనం తీసుకుని మరలా శారీరక క్రియల ద్వారా మన యొక్క పాత జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఉంటే అది దేవునికి ఏమాత్రం కూడా అంగీకారమో కాదు. అందుకే ప్రకటన గ్రంథంలో వచ్చేసరికి ఆయన అంటూ ఉన్నాడు, ఆ సంఘాలతో మాట్లాడుతున్న మాటలను బట్టి ఏమంటాడే, మీ అందరూ కూడా జీవిస్తున్నామని మాట గలవారే, కానీ మీరు అందరూ కూడా మృతులు. కారణం ఏంటంటే మీలో మారు మనసు తగిన ఫలం లేదు. మనం చివరి దినాలకి, చివరి క్షణాలకి చేరుకుంటున్న సమయం. ఇప్పటికీ అదే జీవితాన్ని, అదే రోత జీవితాన్ని, వేషధారణ జీవితాన్ని, ఆ యొక్క జీవితాన్ని మనం గడుపుతుంటే మనం నష్టపోవడమే కాదు, కానీ మనకి మన నిమిత్తము రక్తాన్ని చిందించిన ఆ దేవుని యొక్క నామాన్ని కూడా అవమానపరిచిన వారమే. కాబట్టి ఆయన ఏమంటారంటే మారు మనసుకి తగిన ఫలాన్ని మనం ఫలించాలి.
ఫలించుడి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే అంటే తప్పదు అక్కడ, కంపల్సరీ. అయితే పాస్టర్ గారు బానే ఉందండి, ఈ మారు మనసుకి ఫలాలు ఏమిటి? మామిడి పండ, జామ పండ, పనస పండ అని మీరు అడగవచ్చు. ఈ పళ్ళు కాదు. ఫలములు ఫలించకపోతే ఏమవుతుందో తెలుసా? యోహాన్ అక్కడ చెప్పాడు, ఆ చెట్టు పక్కనే కట్టబడి ఉందట. ఏమిటది? పదునైన గొడ్డలే. ఫలించిన చెట్టుని ఏం చేస్తాడు? ఫటాస్ నరికి అగ్నిలో వేస్తాడు. ఈరోజు అక్కడ చెట్టు అని చెప్తున్నాడు, ఫలించడం అని చెప్తున్నాడు, ఫలాలు అని చెప్తున్నాడు. ఇవన్నీ కూడా మనం ఒక చెట్టు గురించో, ఒక పొట్టు గురించో, ఒక దేని గురించో మనం అనుకొని ఆహా కథలా విందాంలే అంటే కుదరదు. ఆయన వేరే ఉన్నాడు, మనం కొమ్మలై ఉన్నాం. మన ఇద్దరం కలిసి మనం ఏంటి? చెట్టు. మనం ఆయనతో కలిసి మనం ఫలించాలి. ఆయనతో కలిసి ఫలించకపోతే మనం అగ్నిలో వేయబడతాం. ఇంకో మాట యోహాను సువార్తలో అంటూ ఉన్నాడు తెలుసా? నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు, మీరు ఫలించలేరు. క్రీస్తుని అంగీకరించాం, దేవుని అంగీకరించాం, మంచిదే. కానీ దేవుని పక్కన పెట్టి మన జీవితాల్లో మన వేషాలే, మన యొక్క పాత జీవితమే, మన యొక్క రోత జీవితమే మనం జీవిస్తూ ఉంటే అంటే ఏమున్నది? నాకు వేరుగా ఉండి మీరు ఏమాత్రం కూడా ఫలించలేరు. ఫలించకపోతే నరికి అగ్నిలో వేయబడతారు. కాబట్టి దేవుడు మన నుంచి ఆ ఫలాలు కోరుకుంటూ ఉన్నాడు. మనం ఆయన అంగీకరించామంటే, ఆయన స్వీకరించామంటే, మారు మనసు పొందామంటే ఆ మారు మనసుకి తగిన ఫలాన్ని మనం అందివ్వాలి. ఏమిటా ఫలాలు? ఈరోజు మనం అదే చూద్దాం. మొట్టమొదట మారు మనసుకి సరైన ఫలం ఏంటంటే వినయము. ఏంటి అంటే? వినయము, విధేయత. ఈ రోజుల్లో క్రైస్తవులు చాలా మంది వినయం చూపిస్తూ ఉన్నారు. ఏ వినయం అన్నారు దాన్ని? దాని ముందుని మరో మాట, ఓ 2 పదాలు మాకు పదం. ఆ గది భలే చెప్పామ్మా. నక్క వినయాలు అంటే మనుషుల్ని మభ్యపెట్టడానికి. కానీ దేవుడు అంతరంగాలు చూసే దేవుడు. గుండెలు పట్టి పిల్లేస్తాడు. ఒక్కసారి దేవుని వాక్యం నీ హృదయంలోకి వెళ్ళి దాన్ని స్వీకరిస్తే ఆయన అంతరంగంలోంచి ఆ వినయాన్ని కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు ఆయన వినయముతో ఆ యొక్క పరలోకాలు విడిచి వచ్చాడు. ఆయన తండ్రితో ఉండుట మహదైశ్వర్యమును ఎంచుకోకుండా శిలువ మరణమగునట్టుగా తను తగ్గించుకొని వచ్చాడు. వినయం అంటే ఏమిటి? తగ్గింపేనా? తగ్గింపు అంటే తను తాను తగ్గించుకున్నాడు. వినయానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? గర్వం. గర్వం. క్రీస్తుని అంగీకరించిన, మారు మనసు పొందిన మనకి గర్వము ఉండడానికి ఏమాత్రం కూడా వీలు లేదు. పడిపోవటకు ముందు గర్వము నడుస్తుందిట. గర్వంతో వెర్రవిగే వాడికి ఏమవుతుందో తెలుసా? నెక్స్ట్ స్టెప్ పడిపోవడమే. 100% షూర్. దేవుడు మనం పడిపోకుండా ఉండడానికి ఆయన చెప్తున్నాడు, నీలో వినయం ఉండాలబ్బాయ్. అందుకే అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు, నిలబడ్డాను అని అనుకునేవాడు గర్వించొద్దు, పడిపోకుండా జాగ్రత్త చూసుకోవాలి. నిలబడ్డాను, ఇంక నాకేం పర్లేదు అని అనుకుంటే కుదరదు. పడిపోకుండా మనల్ని మనం జాగ్రత్త చూసుకోవాలి. ఈ వినయం ఏదో ఆయన ఇస్తాడు, ఆయన ఇచ్చింది మనం తీసుకుందాం,
మనకి ఇవ్వలేదంటే ఆయన మీద తప్పుతో చేద్దామంటే కుదరదు. ఆ వినయం నీవు అవలంబించుకోవాలి, మనలోంచి ఆ వినయం రావాలి. ఒక ఉదాహరణ చెప్తూ ఉన్నాడు, ఏమిటో తెలుసా? తన రాజ్యాలైనటువంటి ఒక మోయాబు రాజ్యం ఉంది. మోయాబు రాజ్యం పతనం అయిపోయింది. దేనికి ఆ పతనానికి కారణం ఏమిటంటే మోయాబు గర్వమే తన పతనానికి కారణం. రాజ్యమే పతనం అయిపోయింది. మనం ఏ పార్టీ? రాజ్యం అంటే మట్టి, ఆకాశం, భూమి కాదు, మనుషులు. అంటే గర్వంతో ఉన్నటువంటి మోయాబు లక్షణాలు కలిగినటువంటి ఎవరున్న గడ మనం ఏం చేస్తాం? పతనం అవ్వక తప్పదు. ఒక కీర్తనకారుడు అంటున్నాడు, మోయాబు, దేవుడు చెప్తాడు, మోయాబు నా కాలు కొడుకునే పళ్ళెము. అంటే ఎక్కడ ఉండాల్సింది? కాలు కొడుకునే పళ్ళెం ఎక్కడ ఉంటుంది? కాళ్ళ దగ్గర ఉంటుందిగా. కానీ కాళ్ళ దగ్గర ఉండవలసిన ఆ పళ్ళెం ఏమైంది? గర్వించింది, పతనం అయిపోయింది. ఏషియా గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాట రాయబడుతూ ఉంటే చూడండి. ఏషియా గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనంలో మోయాబు పతనానికి దాని గర్వమే కారణము అని రాయబడుతూ ఉంటుంది. ఈ మనిషిలోని ఈ యొక్క గర్వమే మనిషిని పతనానికి తీస్తుంది. ఇందాక కీర్తనలో మనం చూసాం, గుర్రముల బలమయందును నరుల కాలు సత్యంతును దేవుడు ఏమాత్రం కూడా ఆనందించడు. మనం గర్విస్తే దేవుడు దాని వలన ఆనందించడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు ఎవరైతే కనిపెట్టుకుంటూ ఉంటారో అది వినయానికి సాదృశ్యం. అప్పుడు దేవుడు ఆనందిస్తాడు. వినయానికి కారణం ఏమిటంటే ఆయన యందు భయభక్తులు, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని ఉండడమే. అన్నీ నాకు తెలుసు, అంతా నా ఇష్ట ప్రకారం చేయాలి, అంతా నేనే అని మనం అనుకుంటే అది కుదరదు. దేవుని యందు భయభక్తులు కలిగి దేవా నీ చిత్తమే నా జీవితంలో నెరవేరాలి అని మనల్ని మనం సమర్పించుకుంటేనే ఆయన సంతోషిస్తారు. తప్ప ఏదో నాకు కొంచెం ఉంది కదా అని మనం వదిలివేయితే అది కుదరదు. సాధారణంగా గర్వం దేని వల్ల వస్తుంది అని ఆలోచన చేద్దాం. ఎందుకంటే ఇది సర్వసాధారణం. గర్వం కొంచెం వెచ్చగా ఉంటే మనంత వాళ్ళు లేరు, మన కాళ్ళు రగరేస్తాం. అవునా కాదే? సాధారణంగా మతపరంగా గర్వం వస్తుంది. అన్నిటికన్నా అన్ని మతాల్లో కన్నా మా మతం గొప్పది. ఈరోజు మనం చూస్తున్నాం సమాజంలో మతపరంగా గర్వం. అది ఏమాత్రం కూడా కుదరదు. మన పితరులు కూడా యేసు ప్రభువు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు గర్వించేట, మేము అబ్రహాం సంతానం, ధర్మశాస్త్రం మా సొత్తు, నువ్వేమిటయ్యా చెప్తావు మాకు అని ఎవరితో అన్నారు? యేసు ప్రభువుతోటే. అంటే వారికి దేని వల్ల గర్వం? మతం. దేవుడు అబ్రహాం సంతానం, మేము వాగ్దానం మాదే అని గర్వించారట. అంతేకాదు బైబిల్ గ్రంథంలోని ఒక పరిసయ్యుడు కూడా గర్వంతో ప్రార్థన చేశాడు. పరిసయ్యుల ప్రార్థన అని ఉన్నది. ఏమన్నాడు? అయ్యా నేను ఎంత కానుకిస్తున్నాను, ఇన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాను, ఇగో ఇలా నేను ఈ రోజుకి 3 ప్రార్థన చేస్తాను. అటు ఇగో వీడికంటే బాగా, అంటే ఎవరితో పోల్చుకొని గర్వమైనది దేవుని యొక్క స్వరూపమైన తోటి మనిషిని తోడనటమేగా. దానికి కారణం ఏమిటి? మత గర్వమేగా. నేను యాజకుడిని, నేను పరిచయుణ్ణి, నాకు ఆధిపత్యం ఉంది, నా దగ్గర ధర్మశాస్త్రం ఉంది, నేను అబ్రహాము సంతానాన్ని అని ఇగో ఈ శంకర్లా కాకుండా అని ప్రార్థన చేశాడు. దేవుడు ఎవరి ప్రార్థన విన్నాడు అక్కడ? అంతేగా. వినయముతో తను ఏం చేశాడు? ఆయన ఏం చేశాడు? అయ్యా నీ తట్టు కళ్ళు చూడడానికి కూడా నాకు అర్హత లేదయ్యా,
అని గుండెలు పాడుకొని ప్రార్థన చేశాడు. దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. కాబట్టి మనలో చాలా మందికి ఈ మతపరమైన గర్వం ఒకటి వస్తున్నది, అది ఉండకూడదు. ఇక రెండోది, సమాజపరంగా కూడా మనకి గర్వం. సమాజపరంగా గర్వం అంటే ఒకటి చదువు కావచ్చు, రెండు ధనం కావచ్చు, మూడు కులం కావచ్చు. లేదా ఏం తెలుకుంటున్నావు, మాదే కులం ఉన్నదా లేదా, నేను ఎంత చదువుకున్నాను, నాది PhD. ఆఫ్టర్ ఆల్ నువ్వేంటి 10th క్లాస్, అవునా లేదా? నాకు మా పితరులు జమీందారులు, మా వంశం జమీందారీ వంశం, మాకున్న సంపద అమోఘం. గర్వం లేదా సమాజం? కానీ ఇవన్నీ కూడా దేవుడు చూసి ఏమాత్రం కూడా హర్షించడు. ఏ ఉన్నా సరే అణిగి మణిగి ఉండాల్సిందే. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. వినయం లేకపోతే దేవుడు ఏమాత్రం కూడా అంగీకరించడు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 23-24 వచనాల్లో ఈ విషయం కనబడుతూ ఉంటుంది. సమాజాన్ని బట్టి గర్వించిన జనుల గురించి రాయబడుతూ ఉంటుంది. ఈ జనాలందరూ ఉన్నారు కాబట్టి బైబిల్లో లిఖింపబడింది. ఒకటి, మనం మతాన్ని బట్టి మనం గర్విస్తున్నాం. రెండోది, మన సమాజం, మన కులం. ఈ రోజుకి కూడా కులాన్ని బట్టి దూషించే వాళ్ళు లేరా? చెప్పమ్మా, చదువు. జ్ఞాని తన జ్ఞానమును బట్టి అర్జించకూడదు, సూర్యుడు తన సౌర్యులను బట్టి అర్జించకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అర్చించకూడదు. ఒకవేళ నేను వర్షించాలంటే నీ దేవుని అంతని వర్షించాలి తప్ప ఇంకా దేని గురించి కూడా అర్చించడానికి వీల్లేదు. అది అంతే అర్చించాలి తప్ప కేవలం కృప, దేవుని కృప ద్వారానే నేను ఈ రీతిగా ఉన్నాను అని మనం అర్చించాలి తప్ప నీ చదువుని బట్టో, నీ రూపాన్ని బట్టో, నీకున్నటువంటి ఆధిక్యతను బట్టో, నీకున్న సమాజ కులాలను బట్టో గర్వించడం ఏమాత్రం కూడా పనికిరాదు. ఈ రోజుల్లో చాలా మంది రూపాన్ని బట్టి కూడా గర్విస్తున్నారు. నా అంత అందగత్తే ఎవరు లేరు, అవునా కాదా? 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఏమవుతుంది అందగత్తి కూడా, అవునా? ఒక భార్యాభర్తలు ఉన్నారంట. పెళ్ళైన కొత్తలో ఆ భర్తకి మంచి ఉంగరాల జుట్టు ఉండేది. ఆమె తన ఉంగరాల జుట్టు చూసి ప్రేమించింది. పెళ్ళైన 4 ఏళ్ళకి ఆ రకం ఊడిపోయింది. అప్పుడు వదిలేస్తుందా? అది వేరే విషయం. ఎప్పుడైనా వాళ్ళు ఏమంటారు, మాకు 16 అంటారు. ఇప్పటికింకా అందుకే అన్నారు 50 ఏళ్ళ కిందట 16 ఏళ్ళే అని. 50 ఏళ్ళు దాటిన అంటే 66 వచ్చిన వారు కూడా వాళ్ళు ఏమంటారు, నాకు 16. అవునమ్మా 50 ఏళ్ళ కిందటే అంటారు. అవునా? అంటే రూపాలు బట్టి కూడా గర్విస్తారు, రూపాలు బట్టి కూడా అర్చిస్తారు. ఇంతలా ఉంది కాబట్టి మేము ఆనాడు మేము తీసుకున్నాం, ప్రేమించు, ఈనాడు లేదు అంటే వదిలేస్తారా? అది శాశ్వతం కాదు. అంటే నేను చెప్పొచ్చేదంటే అలాంటివి శాశ్వతం కాదు. అందము శాశ్వతం కాదు. బైబిల్లో ఏమైపోయింది? అందం మోసకరం, అవునా కదా? కాబట్టి వీటిని బట్టి మనం ఏమాత్రం కూడా అర్చించడానికి వీల్లేదు. వినయం వీటన్నిటిలోని మనకు ఉండాలి. అడుగడుగున అణువణువులో వినయం మనకు ఉండాలి. వినయం లేనివాడు దేనికి కూడా పనికిరాడు. ఇకపోతే
వినయం మారు మనసుకి మొట్టమొదటి ఫలం. మారు మనసు పొందామంటే మనలో ఏముండాలి? ఆ విధేయతలు మనలో ప్రస్ఫుటంగా కనబడుతూ ఉండాలి. బాహ్యంలో అంతరంలో రెండిట్లో కూడా. ఈ రోజుల్లో చాలా మంది బాహ్య వినయాలే ప్రకటిస్తున్నారు. ఇగో తను చెప్పినట్టు నక్క వినయాలు, కానీ అంతరంగంలో గర్విస్తున్న వాళ్ళు ఉన్నారు. దేవుడు అంతరంగాలు చూసే దేవుడు, హృదయాంతరంగాలు చూసే దేవుడు. కాబట్టి హృదయంలో వినయం మనకి కలిగి ఉండాలి. యేసు ప్రభువు దేవుడు, అవునా? ఎంతమంది దేవుడా అంటారా? దేవుడు నిజమే అంటారా? యేసు ప్రభువు దేవుడా? దేవుడే. అంతటి ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు శిష్యులు కాలు కడగడానికి ఆయన తన వినయాన్ని ప్రదర్శించడం లేదా? నన్ను గురువు అని సంబోధిస్తున్నాడు. నిజమే, నేను గురువునే. ఆయన ఏమన్నాడు? నేను గురువునే. అయినప్పటికీ నేను ఈ కార్యం చేస్తున్నానంటే మీరు కూడా ఈ కార్యంలో మీరు ఒకరికొకరు చేయాలి, ఈ కార్యంలో భాగస్థులు కావాలి. అంటే మీలో కూడా ఈ వినయం రావాలి. నాకంటే నా సహోదరుడు శాస్త్రం అనే భావన మీలో ఇరువుడి పప్పు చేయడం ఉండాలి. ఆజ్ఞల్లో రెండో భాగమైన ఆజ్ఞ ఏమిటి? అది అంతే కదా. అది ఎక్కడ లోపిస్తున్నది? గర్వం ఉంటే ప్రేమించగలరా? వినయం ఉంటే ప్రేమించగలరు, అవునా కాదు? దేవుడు అందుకే ఆ మారు మనసుకి తగిన ఫలము వినయము అంటున్నాడు. వినయం, ఆ వినయాన్ని, ఆ ఫలం మనం దేవుడికి చూపించాలి. ఈ యొక్క వినయం అనే ఫలము దేవుడు చూపించాలి. దేవుడు చూసి శబాష్ మంచి దాసుడా అని ఆయన మనల్ని మెచ్చుకోవాలి. అది మనకి కలిసిన తగిన ఫలం, మారు మనసుకి తగిన ఫలం. ఇక రెండో ఫలం, ఆశలని నిగ్రహించుకోవడం. ఏంటి? ఆశలు పుడుతూ ఉంటాయి, ఆశల్ని నిగ్రహించుకోవడం. మానవ హృదయంలో మనుషుల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందంటే చూసిందల్లా నాకు కావాలి, అంతేనా? చూసిందల్లా కావాలి. ఆశ అదేం చేస్తుంటే గర్భాన్ని దాల్చి దురాశని కొంటుంది. అది పాపం, అంటే పాపాన్ని కొంటుంది అన్నారు. ఆ పాపానికి జీతం ఆశ. దురాశగా మారితే ఏమవుతుందో చూసారా? దురాశ అంటే నీకు ఎంతవరకు యోగ్యమో అది కాకుండా దానికంటే హెచ్చుగా కోరుకుంటే అది దురాశ. ఆశను తీర్చే దేవుడు మన వాడు ఉన్నాడు. ఆశపడే హృదయాల్ని తృప్తిపరిచే దేవుడు, కానీ అక్కడ దురాశ పడేవాడిని తృప్తిపరుస్తామన్నాడా? దురాశ పరిచేవాడిని తృప్తిపరుస్తామన్నాడా? దురాశ అంటే మనకి కావలసిన దానికంటే ఎక్కువగా కోరుకోవడం, ఇతరుల దగ్గర ఉన్నది మనం ఆశించడం, లోకంలో ఉన్న భోగభాగ్యాలు, సుఖ సౌఖ్యాలు, జీవోడంబాలు, ఇవన్నీ కూడా ఆశించడం, ఇవన్నీ కూడా దురాశలోకే, అవునే కదా? మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం, మన అంటే చనిపోయిన వారి దగ్గర ఒక విషయం చెప్తుంటాం. అలెగ్జాండర్ గురించి చెప్తూ ఉంటారు. ఆయన ప్రపంచాన్ని అంతటిని కూడా ఆయన అంటే ఆక్రమించుకున్నాడు, చక్రవర్తి. ఆఫ్టర్ ఆల్ ఒక దోమకాటుకి చనిపోవడం జరిగింది. ఎంతో మందిని తొలగొట్టించాడు. బలవంతుడు, శౌర్యవంతుడు, ప్రణాళికలు రచించడంలో గొప్పవాడు. దోమ ఎటొచ్చి కలిసేంత కనిపెట్టలేకపోయాడు. అందుకు ఆయన మనకి చెప్పింది ఏంటి? అయ్యా, నన్ను సమాధి చేస్తున్నప్పుడు బాక్సులో నా 2 చేతులు, కారణం నేను ఇంత సంపాదించాను, లోకాన్ని అంతటి సంపాదించాను, కానీ నేను పట్టుకెళ్తున్నది ఇదే.
అలాగే మనం ఆశపడి దురాశపడి సంపాదించుకోవాలని మనం ప్రయత్నిస్తే అవన్నీ కూడా ఇక్కడ వదిలి వెళ్ళవలసినవే. దురాశ దేనికి చేటు? మన లోకంలో అంటూ ఉంటుంది, చిన్నప్పుడు మనకి స్కూల్ పుస్తకాల్లో కూడా ఉంటుంది, దురాశ దుఃఖానికి చేటు. ఆ చెడు ఆశల నుంచి, మనసు నుంచి మన మారు మనసు మనకు రావాలి. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, బలవంతుడు ఎవరు అని ప్రశ్నిస్తే జ్ఞాని అయిన సొలొమోను చెప్తాడు, ఎవరు బలవంతుడు? తన మనసుని స్వాధీనం చేసుకున్నవాడు బలవంతుడు. అంటే నీ ఆశల్ని నువ్వేం చేయాలి? నిగ్రహించుకోవాలి. నిగ్రహ శక్తి, విగ్రహ శక్తి కాదు, నిగ్రహ శక్తి అంటే దాన్ని మనం నిగ్రహించుకోవాలి, అదుపులో పెట్టుకోవాలి. నీ ఆశల్ని, నీ ఆశయాల్ని, నీ కోరికల్ని నువ్వు ఎప్పుడు నా చిన్నప్పుడు ఒక సినిమా వచ్చింది, కోరికలే గుర్రాలైతే. గుర్రం ఏమవుతుంది? రంకెలేసి పరిగెడుతుంది. నీ కోరికలు అదుపు తప్పితే నువ్వు కూడా అలాగే పరిగెత్తి నాశనానికి వెళ్ళిపోవలసిందే. కాబట్టి మనం ఆశల్ని నిగ్రహించుకోవాలి. మన ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 11 నుంచి 13 వచనాలు ఒకసారి చూద్దామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 11 నుంచి 13 వచనాలు. నిష్ఫలమైన అంధకార క్రియలను చాలమ్మా, ఇక్కడ ఏమంటాడు? మొట్టమొదటి ఆరంభించడమే నిష్ఫలమైనటువంటి అంధకార క్రియలు. ఈ యొక్క ఆశలు, దురాశలు, ఆశయాలు, కోరికలు ఇవన్నీ కూడా ఏమంటే నిష్ప్రయోజనం. మనకి ఏమాత్రం కూడా ప్రయోజనం చేయవు. ఆ క్షణానికి అది మనకి ఆనందాన్ని ఇస్తుందేమో. చాలా మంది మందు తాగే వాళ్ళని అడిగితే, ఏమయ్యా నువ్వు ఎందుకయ్యా మందు తాగుతున్నావు అంటే ఏమంటారు తెలుసా? మనశ్శాంతి కండి. దేనికి? మనశ్శాంతి. అది ఎంతవరకు ఉంటుంది? దాని పవర్ పోయే వరకు. అది మనశ్శాంతి ఇవ్వదు. అంటే అదొక సాకు అంతే, అలవాటుకి. ఇవన్నీ కూడా నిష్ప్రయోజనమే. చాలా మంది ఇటువంటి తప్పుడు ఊహల్లో, తప్పుడు ఆలోచనలో, ఈ తప్పుడు అంటే తాత్కాలికమైన నిష్ప్రయోజనమైన ఈ ఆనందంలోనే వాడు బ్రతుకుతూ తమ జీవితాన్ని నాశనం చేసుకునే పరిస్థితులు. అందుకే అంటున్నాడు మనం నిగ్రహించుకోవాలి. ఏంటోనండి, ఎంత మానేయాలనుకున్నా నేను మానలేకపోతున్నానండి అంటూ ఉంటారు కొంతమంది. తాగుబోతులు కానీ, సిగరెట్ కాల్చేవాళ్ళు కానీ, వాడు కానీ అలవాట్లు అయిపోయిన వాళ్ళు. అది నిగ్రహించుకోవడం ఎక్కడుంది? దానికి ముందు వాడితే కుదరదు, ఇక్కడ ఉంది. నీ హృదయానికి ఓ నా ప్రాణమా అని దానికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి నువ్వు చూస్తే అది నీ అందుబాటులో ఉంటుంది, కట్టుబాటులో ఉంటుంది. కాబట్టి దాన్ని నిగ్రహించుకోవాలి. యోసేపుకు వచ్చినటువంటి ఒక శోధన మనకి బైబిల్ గ్రంథంలో ఉంది. ఇజ్రాయేల్ యొక్క సంతానమైన యోసేపు ఫొతీఫారు ఇంట్లో ఆయన భార్య ఫొతీఫారేనా అక్కడ ఇంట్లో తన భార్య తన్ని మోహించి తప్పు చేయమంటే అప్పుడు తను అది సాధారణ విషయం కదా, ఎవరైనా లోపలిపోతారు కదా.
ఎందుకంటే ఈ లోకంలోని ఒక మాట ఉంది, అందరూ కాంతాదాసులే. కానీ యోసేపు ఏం చేశాడు? తను నిగ్రహించుకొని ఆయన పారిపోయాడు. అంటే ఆ తప్పు చేయడానికి ఏమాత్రం కూడా ఒప్పుకోలేదు. కారణం ఏమిటి? నన్ను నా దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తుండగా నేను ఈ తప్పు చేయగలనా? అలాగే మనం కూడా తప్పుడు మార్గంలో వెళ్తున్నప్పుడు, తప్పుడు అలవాట్లో ఉంటున్నప్పుడు, చెడు అలవాట్లో ఉంటున్నప్పుడు మన మనసుని నిగ్రహించుకుందికి ఒకటి నా దేవుడు చూస్తున్నాడు అనే భయం ఉంటే మనం ఆ తప్పుడు మార్గానికి ఏమాత్రం కూడా వెళ్ళం. దాన్నే మనం నిగ్రహించుకోవడం అంటుంది. అంటే మనం మన యొక్క స్థితిని, ఎస్ నా వల్ల కావట్లేదు, నువ్వు చూస్తున్నావు అని దేవుడి వైపు చూస్తే దేవుడు ఆ నిగ్రహ శక్తిని ఇస్తాడు. దొంగ అందరూ చూస్తుండగా దొంగతనం చేయడుగా. కాబట్టి చూస్తున్నాడు అనే భయం ఉన్నప్పుడు మనం నిగ్రహించుకోగలం. దావీదు గారిని చూసాం, దేవుడికి ఇష్టడే, దేవుడి యొక్క హృదయానుసారుడే. కానీ ఒక్క నిమిషం అలా నిగ్రహించుకోలేకపోయాడు, పాపం చేశాడు, దాని ఫలాన్ని అనుభవించాడు. నిగ్రహించుకోకపోతే ఫలితం అనుభవించి తీరాల్సిందే. ఆరోగ్యపరంగా కావచ్చు, ఆస్తిపరంగా కావచ్చు, బంధుత్వాల పరంగా కావచ్చు, స్నేహాల పరంగా కావచ్చు, ఈ యొక్క నష్టం మనకు జరుగుతుంది. అందుకే అంటున్నాడు, నష్టం జరగక ముందే నువ్వు సరి చేసుకో, నీ ఆశని నిగ్రహించుకో. ఇకపోతే మూడోది ఆశా నిగ్రహం, ఆశను నిగ్రహించుకోవడం. ఓకే, ఇంకోటి ఏంటి తెలుసా? సర్వసాధారణంగా మనందరినీ కూడా ఫలం పొందలేకుండా చేసేది అగ్గిపుల్ల. ఎంత ఉంది అగ్గిపుల్ల? అగ్గిపుల్ల ఎంత ఉంది? చిన్నది. అడిగి ఎంత ఉంటుంది? కానీ అగ్గిపుల్ల అడవిని కాల్చగలదు కదా 100%. చిన్న అగ్గిపుల్ల పెద్ద అడవిని కూడా నాశనం చేస్తుంది. మన శరీరంలో కూడా ఇది అగ్నిలాంటిదే. దీన్ని మనం సాధన చేయాలి. ఫలానికి అంటే మారు మనసుకి మరో ఫలం ఏంటంటే నీ యొక్క నిగ్రహం కలిగిన నాలుకను కలిగి ఉన్నాడా? నిగ్రహం కలిగిన నాలుక. మనం ఏమీ కాకుండా మాట్లాడేస్తాం. ఈ నోటితోటే దేవుణ్ణి పొగుడుతాం, ఈ నోటితోటే తోటి సహోదరుని నిందిస్తాం, దూషిస్తాం. కానీ ఆ నాలుకని సాగు చేసుకోవాలి. ఆరోగ్యకరమైన నాలుక ఫలవంతమైంది. ఏంటి? ఆరోగ్యకరమైన నాలుక ఫలవంతమైంది. ఆరోగ్యకరం అంటే నాలుక ఆరోగ్యంగా ఉండడం కాదు, అంటే అది మంచి మాటలు మాట్లాడే ఒక ఉపయోగకరమైన నాలుకగా, మంచి నాలుకగా ఉంటే ఆ ఫలం వేరు. అది అదే సామెతల గ్రంథం ఒకసారి చూడండి, 15వ అధ్యాయము 4. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనం. సాత్వికమైన నాలుక జీవవృక్షము. దేనిలో కుటిలిత ఉంటే? నాలుకలో. నాలుకలో కుటిలిత ఉంటే ఏమవుతుంది? ఆత్మకు భంగము కలుగును. కాబట్టి ఆ నాలుకని మనం సాగు చేసుకోవాలి, కంట్రోల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా చూడమ్మా 18వ అధ్యాయంలో 20-21 అదే సామెతల గ్రంథం. జీవ మరణములో నాలుక వశము, దాని ఫలము పొందుదురు. నీకు జీవమైన మరణమైన నీ నాలుకే. హృదయమునందు విశ్వసించి నోటితో ఒప్పుకున్నవాడు రక్షణ పొందును. అదేనా మాట?
రక్షణకి సూత్రం ఏమిటి? హృదయములో విశ్వసించి నోటితో, నోరు అంటే ఏంటి? నీ నాలుకే, పళ్ళు గిళ్ళు కావు. హృదయములో విశ్వసించి నోటితో ఒప్పుకోవాలి, వారు రక్షింపడతారు. ఆ నోటితోటే తోలడితే అంతేగా, దానికి మళ్ళీ వేరే చెప్పక్కర్లాగా. కాబట్టి ఆ నాలుకని మనం సాగు చేసుకోవాలి. నిగ్రహము గల నాలుక, నిగ్రహం లేని నాలుక ఫలాన్ని ఇవ్వదు. నిగ్రహము లేని నాలుక ఫలాన్ని ఇవ్వదు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26వ మాట, అలాగే 3వ అధ్యాయంలో 2వ మాట ఒకసారి చూద్దాం. యాకోబు పత్రికలోని, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. ఎవడైనను తన నోటికి కళ్ళెము పెట్టుకొనక హృదయాన్ని మోసపరుచుకుంటూ అది వ్యర్థమే. అర్థమైందా? నాలుకని కంట్రోల్ చేసుకోకుండా తన భక్తి కలవాడిని చెప్పుకుంటే ఆ భక్తి వ్యర్థమే. 3వ అధ్యాయం 2వ మాట చూడు. ఏ నరుడును తన నాలుకను సాగు చేయనేరడు. చూసారా? దాన్ని సాగు చేసుకోవాలి. మరోసారి చదవమది గట్టిగా. ఏ నరుడును నాలుకను సాగు చేయనేరడు, అది మరణముకైనా మరణకరమైన విషముతో నిండింది. అంతే, నిరర్ధకమైన దుష్టత్వమే. మనం ఏమీ కాకుండా మన నోటిని, మన నాలుకని ఇష్టానుసారం వాడుతూ ఉంటాం. అతిగా మాట్లాడటం వలన దోషం ఉండక మానదు. అంతే కదా? అతిగా మాట్లాడటం వలన దోషం ఉండక మానదు. మూర్ఖుడైనను మౌనంగా ఉంటే జ్ఞాని అని అంటారట. మన బైబిల్లోనే ఉన్నాయి. మూర్ఖుడైనా మౌనంగా ఉంటే జ్ఞాని. వాడు నోరు ఇప్పుడెప్పుడు తెలుస్తుంది వాడు మూర్ఖత్వం. ఎప్పుడో మహాజ్ఞానం అనుకుంటారు చూసిన వాళ్ళు. కాబట్టి ఆ నాలుకని మనం సాగు చేసుకోవాలి. మన అంతరంగ స్థితి చూపించేది ఏది? నాలుకే. మన అంతరంగ స్థితిని మనం చూడలేం, అంతేగా? మరి ఎవరైనా నీ అంతరంగ స్థితిని చూడగలరా? కానీ నీ అంతరంగ స్థితిని చూపించేది ఏమిటో తెలుసా? నీ నాలుకే. ఎలా చెప్పగలరు అంటే చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనం. హృదయం నిండినదే గది. నీ హృదయంలో ఏముంటుందో అది చెప్పగానే బయటకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది, తెలిసిపోతుంది. కాబట్టి అంతరంగంలో స్థితిని చూపించేది నాలుక. అదే మాట లూకా సువార్త 6వ అధ్యాయము 45వ వచనంలో కూడా రాయబడుతుంది చూడండి. అలాగే లూకా సువార్త 6వ అధ్యాయము 45. బైబిల్స్ మూసేస్తున్నారా ఏంటి? గప్పుడు తెరవట్లేదు. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలోంచి సదృశ్యములు బయట తీస్తాడు. దుర్జనుడు సేమ్ అదే హృదయంలోంచి. రెండింట్లో ఎక్కడి నుండి వస్తున్నాయి? రెండు కూడా ఆ హృదయంలోంచే. ఆ హృదయంలోంచే. అమ్మా మైకులు ఉన్నాయి, మైకులు ఉన్న వాళ్ళు బైబిల్ తీయలేదు, బైబిల్ తీసిన వాళ్ళ దగ్గర మైక్ లేదు, నేనేం చేస్తాను? ఉన్నాయి, గబ్బుకు తీయలేకపోతున్నారు, అంతే, ఇంకేం కాదు. కాబట్టి మనకి ఏంటంటే ఈ యొక్క అంతరంగ స్థితిని చూపించేది నాలుక. ఈ నాలుగుకి మారు మనసు కావాలి. దేనికి మారు మనసు కావాలి? నాలుగుకి.
ఎంతమంది నాలుగుకి మారు మనసు వచ్చిందో ఒకసారి చేతులు ఎత్తండి. నేను ఎత్తలేదు. నాలుగుకి మారు మనసు. ట్యాంక్లో నీళ్ళు నింపేసిదా? అందరూ నాలుగుకి మారు మనసు చేద్దామా? ప్రతిరోజు ఉదయం కూడా దాంట్లోంచి ఎంత తీసినా ఇంకా వస్తూనే ఉంటున్నది. అది వాత అంతా కదా, పెద్దలు అంటారు కదా, నాలుగు వాత పెట్టాలని. అంటే చెడు మాటలు మాట్లాడకుండా ఆ నాలుకని సాధు చేసుకోవాలి. దానికి మారు మనసు కావాలి. మనలో ఎవ్వరికి ఇందులోనే మనం తప్పిపోతున్నాం. అందరూ కూడా ఇందులోనే తప్పిపోతున్నాం. కానీ ఆ ఫలమే దేవుడికి ఇష్టమైంది. జీవమైనను మరణమైనను అక్కడే నీ నాలుక వశమే. మనం ఆ నాలుగుతోటే మనం జీవాన్ని కోల్పోతున్నామేమో. అనాలోచితంగా అసందర్భంగా మాట్లాడేవి, కోరుండి అవతల వాళ్ళని బాధ పెట్టేవి. అందుకే ఏమన్నాడు యేసు ప్రభు? నరహత్య చేయడం అంటే కేవలం కత్తితో పొడవడమో కర్రతో కొట్టి చంపడమో కాదు. నీ నాలుగుతో ఒక మాట అన్నా అది హత్యే. మాటలతో చంపేయగలరు మనుషుల్ని, మాటలతో చంపేస్తారు. అవునా కాదా? మనం హంతకులు అయిపోతున్నాం. జాగ్రత్త. కాబట్టి నాలుగుని సాధు చేసుకోవాలి. మారు మనసుకి ఫలాలు ఏమిటి? మొట్టమొదటి ఫలం వినయం. ఓకే. రెండోది ఆశా నిగ్రహం. మూడోది నాలుక. ఈ మూడు ఫలాలను ఇస్తే మనం దేవునికి అంగీకారమే. ఇంకా ఉన్నాయి అనుకోండి, టైం అయిపోతుందని చెప్పి నేను ఇంకొకటి చెప్పేసి నేను ముగించేస్తాను. అది చాలా చాలా ప్రాముఖ్యం. క్రైస్తవులకైనా ఇతరులకైనా ఎవరికైనా. మనం క్రైస్తవులుగా దేవుని అంగీకరించాం. అవునా కదా? మనం ఏం చెప్తున్నాం? దేవుని చిత్తమే మా చిత్తమండి అంటాం. ఏమంటాం? దేవుని చిత్తమే మా చిత్తమండి అంటాం. దేవుని వాక్యము నా హృదయంలో ఉంచుకుంటాను అంటాం. భర్తలారా, భార్యలారా, మీ భర్తలకు లోబడి ఉండండి అని వాక్యం చెప్తున్నది. ఉంటున్నారే? నేను చెప్పబోయేటంటే సత్సంబంధాలు. మన యొక్క సంబంధ విషయాల్లో కూడా మనం మారు మనసు కావాలి. సత్సంబంధాల్లో కూడా మారు మనసు ఉండాలి, కంపల్సరీ. ఓ భర్తలారా, మీ భార్యల్ని ప్రేమించండి. ప్రేమిస్తున్నారా? మనసారా. ఎలా ప్రేమించాలంటే నిన్ను వలే నీ భార్యను నువ్వు ప్రేమించాలి. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో అదే మాదిరి నీ భార్యని ప్రేమించాలి. నీ ఉద్దేశము తన ఉద్దేశము ఒకటే ఉండాలి. తన ఉద్దేశానికి మనం ఏమి ఇవ్వాలి? విలువనివ్వాలి. ఎందుకంటే సాటి అయిన సహకారి కాబట్టి. ఏంటి? సాటి అయిన సహకారి. సాటి అయిన సహకారి అంటే ఈక్వల్ టు యూ. దట్స్ ఇట్. ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఇస్తున్నామా? భార్యలారా, మీ భర్తలకి లోబడి ఉంటున్నారా? ఉందా? ఎంతమంది అనట్లేదు. అవునా కదా? నవ్వద్దు. ఒప్పుకుంటున్నాడు. చాలా సంతోషం. సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం. ఎందుకంటే దేవుని దృష్టిలో కుటుంబము ప్రాధాన్యం. దేవుడు కుటుంబానికి అంతటి విశిష్టతని, ప్రాధాన్యతని ఇచ్చాడు. మనం ఇంట్లోని ఇగో నాకు గృహానికి యేసుక్రీస్తు యజమాని అని ఒక పదం తగిలించుకుంటే చాలు. ఆయనకి ఇవ్వాల్సినటువంటి ఆ గౌరవాన్ని ఆయనకి ఇవ్వాలి. అంటే ఆయన మాటకి ఇంట్లో మొట్టమొదట ఆ ఇంటి యజమాని లోబడాలి, తర్వాత యజమానురాలు లోబడాలి. వాళ్ళిద్దరు లోబడితే పిల్లలు ఆటోమేటిక్గా లోబడతారు.
భర్త సరైన రీతిలో తన కుటుంబాన్ని సాకకపోతే ఆ కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది. బాధ్యత భర్తదే ప్రాముఖ్యంగా. అందుకే ఆదాము అన్నారు. మనం బైబిల్ గ్రంథంలో మనం మొత్తం చూసినప్పుడు కూడా మొత్తం అంతా కూడా పురుషానుక్రమంలోనే వచ్చింది. అలా అంటే స్త్రీల్ని దేవుడు చిన్నచూపు చూశారని కాదు. ఎందుకంటే ఇంటి పేరు ఎవరిదండి వస్తుంది? ఇంటి పేరు ఎవరిది వస్తుంది? అంతేగా. కుటుంబం చెడిపోతే ఎవరి పేరు చెడిపోతుంది? ఇంటి పేరేనా? అంటే బాధ్యత ఎవరిది? భర్త ఎన్ని కష్టాలైనా ఎన్ని ఇబ్బందులైనా కట్టుబడి ఉండవలసిందే దేవుని దృష్టిలో. ఎవరైతే ఆ రీతిగా కట్టుబడి ఉండరో వారు దేవుని దృష్టిలో భ్రష్టులే. ఎన్ని గొప్ప చెప్పినా ఏం చేసినా అది కుదరదు. ఆ సత్సంబంధం అక్కడి నుంచే మొదలవ్వాలి. కుటుంబంలో ఆప్యాయత అనురాగాలు ఎక్కడ నేర్చుకోవాలి? కుటుంబంలో నేర్చుకోవాలి. అందుకే పిల్లలకి బడికి పంపిస్తే శుద్ధులు వస్తాయి అనుకుంటారు. కానీ బడి కన్నా ముందు తల్లి ఒడే. మొట్టమొదటి నేర్చుకునే స్థలం ఏది అంటే తల్లి ఒడే. ఈ సంబంధాన్ని మెరుగుపరుచుకోవాలి. ఈ రోజుల్లో క్రైస్తవులే కావచ్చు, క్రైస్తవేతరులే కావచ్చు, ప్రతి వారు కుటుంబాలు కూడా విచ్ఛిన్నమైపోతూనే ఉన్నాయి. తెలివిగా మనం ఏం చేస్తున్నామంటే అవతల వారి మీద తోసేస్తున్నాం. ఎవరి మీద? సాతాడు. అరే నీ పన్నులు చేస్తే వాడేం చేయగలడు? నీ పన్నులు చేయకపోతే కదా వాడు తలదూరుస్తున్నాడు. నెపం నెట్టేస్తే పోతుందా? నీ బాధ్యత ఏది? భార్య భర్తలు ఒకే మాట మీద ఉండి వారు ఆ యొక్క సంసారాన్ని నడిపినప్పుడు ఆ కుటుంబము దేవునిచే ఆశీర్వదింపబడిన కుటుంబంగా ఉంటుంది. ఎద్దు ఎండకి దూడ నేరకి లాగినట్టుగా ఉంటే ఆ సంసారం ఎప్పుడు కూడా రాణించదు. అంతేకాదు మరొక ముఖ్య విషయం, ఎందుకు అన్యులతో సంబంధాలు వద్దు అని కూడా అంటూ ఉన్నారు. ఈ సమయంలో మరొకసారి నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే భర్త విశ్వాసం ఒకటి, భార్య విశ్వాసం ఒకటి, రెండు వేరువేరుగా ఉంటే నష్టపోయిన వారు కాదు, వారికి పుట్టే పిల్లలు ఏ దారిలో వెళ్ళాలో తెలియక. కాబట్టి మీరు ఆ కార్యం చేయొద్దు అని అంటూ ఉంటారు. ఎందుకంటే దేవుడి యొక్క దృక్పథం ఎంతసేపు కుటుంబం మీదే. కుటుంబం బాగుంటే సంఘం బాగుంటుంది, సంఘం బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే దేవుడు ఆ పునాది నుంచి కట్టుకొని రావాలని చెప్పి చూస్తున్నాడు. మనందరూ కూడా క్రీస్తుని ఎరిగిన వారు. మనమే మన చేజాతుల మన కుటుంబాన్ని మనం నాశనం చేసుకుంటే జవాబుదారు ఎవరో? ఈ సత్సంబంధాలు తెగిపోతుంది. భార్యకి భర్తకి సరి అయిన అవగాహన ఉండట్లేదు, పిల్లలకి తల్లిదండ్రులకి అవగాహన ఉండట్లేదు, పిల్లలకి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి అవగాహన ఉండట్లేదు. ఈ రోజుల్లో పిల్లలు కొంచెం కాలేజ్ స్టేజ్కి వచ్చేసరికి అమ్మా నీకేం తెలియదే అంటున్నారు లేదా? ఒకరికి ఒకరు మనకి బైబిల్ గ్రంథంలో ఎఫెసీయుల రాసిన పత్రిక కావచ్చు, గలతీయుల రాసిన పత్రికలో పౌలు నొక్కి 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 ఒక్కరించి మరి చెప్పాడు. కుటుంబాల్లో ఏ విధంగా భర్త భార్యకి, భార్య భర్తకి ప్రేమానురాగాలతో లోబడి ఉంటూ ఉండాలి, ఏ విధంగా పిల్లలు పెద్దలకి విధేయులై ఉండాలి, ఎలా పిల్లలు పెద్దలకి అంటే కుటుంబంలో పెద్దలకి విధేయులై ఉండాలి, తల్లిదండ్రులకి విధేయులై ఉండాలి, గురువులకి విధేయులై ఉండాలి. ఇవన్నీ కూడా సత్సంబంధాలు, ద బెస్ట్ రిలేషన్స్. ఇందులో మనకి ఏమొస్తుందంటే మోరల్ యాటిట్యూడ్స్, అవన్నీ కూడా ఇందులోంచే వస్తాయి. నైతిక విలువలు ఎక్కడ నుండి వస్తాయి? ఈ రోజుల్లో నైతిక విలువలు నశించిపోయి
అంటున్నాడు, మారు మనసుకి తగిన ఫలం లేకపోతే నువ్వు నిష్ఫలమే. నువ్వు ఏం చేయబడతావు? గొడ్డలే నీ దగ్గరే కట్టబడి ఉంది, గొడ్డలే నీ దగ్గరే కట్టబడి ఉంది, వెంటనే నరికి అవతల పడేస్తాడు అగ్నిలో, ఇంకెక్కడా కాదు. అందుకే మారు మనసుకు తగిన ఫలం పొందండి. ఇందులోని మనకి ఎన్ని ఫలాలు ఉన్నాయి? ఒక్కరే మిమ్మల్ని మీరు ఒక్కసారి ఇలా హృదయం చేయి పెట్టుకొని ఎన్ని ఫలాలు ఉన్నాయి చూడండి. నేను చెప్పింది 4 కొమ్మకొచ్చే. నేను 9 ఫలాలు నాకు అనవసరం, నేను 4 చెప్పాను. 4 ఫలాల్లో ఏ ఫలంలో మీరు ఫలించారు? మిమ్మల్ని మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి, పరీక్షించుకోండి. ఎందుకంటే ఆయన ఏమంటున్నాడు? ఇప్పుడు రండి. ఎప్పుడు రండి? మీ యొక్క మనం కలిసి తర్కించుకుందాం. మీ అపరాధములు మీ పాపములు ఎర్రగా ఉన్నాయా, నేను వాటిని తెల్లగా చేస్తాను. ఎస్, ఇంతవరకు అజ్ఞానంతోటో అవివేకంతోటో అతిశయంతోటో పొగరుతోటో తలబిరుస్తోటో ఇంకా దేనితోటో మనకు నచ్చిన రీతిగా కుటుంబాలకు సైతం కాలు తన్ని ఇష్టానుసారం మనం ప్రవర్తించాలేమో. ఎప్పటికైనా మించిపోలేదు, దా అని పిలుస్తున్నాడు ఆయన. దా, నీ పాపాలు ఎర్రగా ఉన్నా సరే నేను వాటిని తెల్లగా చేస్తాను, క్షమిస్తాను. ఒకవేళ రావాలనుకుంటే నా దగ్గరికే అటు ఇటు పరిగెత్త రావడం లేదు, మళ్ళీ ఇంకెక్కడికో పరిగెట్టి సాల్వ్ చేసుకుందో, నా సొంత ఆలోచనతో సరి చేసుకుందో, ఇంక దేంతో సరి చేసుకుందో అంటే అది కుదరదు. నీకు మీద దృష్టి నుంచి నీకు ఆలోచన చెప్పుతాను, నీవు నడవలసిన మార్గాన్ని నీకు బోధించను. దట్స్ ఇట్. నువ్వు రాని ఉద్దేశించిన నా దగ్గరికే. ఇంకా ప్రేమతో పిలుస్తున్నాడు. ఎందుకయ్యా ఆ భారం మోసుకొని వాళ్ళ తిరుగుతావు? ఎందుకు ఆ భారం మోసుకొని వాళ్ళ తిరుగుతావు? దా నా దగ్గరగా ఆ భారం తీసి నేను నీకు చక్కటి విశ్రాంతిని ఇస్తాను, చక్కటి కుటుంబ సమాధానాన్ని ఇస్తాను, అన్యోన్య సహవాసాన్ని ఇస్తాను, మారు మనసుకు తగిన ఫలాన్ని ఇస్తాను, దా అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ఆయన దగ్గరికి రాకపోతే మరలా ఈ సమయం మనకి రాకపోవచ్చు. ఎందుకంటే మరో నిమిషం మనది కాదు, ఏమవుతామో తెలియదు. అందుకే సమయం ఉండగానే మనం ఆయన సముఖానికి వచ్చి వేడుకోవాలి. శరణు అన్న వారిని ఆయన తోసివేసే దేవుడు కాదు. నువ్వు నిజంగా మారు మనసు ఫలం కావాలి. ఎస్, నా జీవితంలోనే భ్రష్టుడు అయిపోయాను, ఇంతవరకు నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను అని ఒకవేళ నిజమైన పశ్చాత్తాపం మనలో ఉన్నట్లయితే మించిపోయింది లేదు. అమ్మా, అయ్యా, దేవుడు పిలుస్తూ ఉన్నాడు, ఈ సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇప్పటికైనా మీ కుటుంబాల్లో మీ భర్తలతో, మీ భార్యలతో, మీ పిల్లలతో, మీ పెద్దలతో సంబంధాలు సరిగా లేకపోతే సరి చేసుకోండి. ఎందుకంటే దేవుడు సత్సంబంధాన్ని సరిగా చూసే దేవుడు. తోటి మనిషిని మనిషిగా గౌరవించాలి. అందరూ నా స్వరూపమే ఉంటున్నాడు ఆయన. మనం చదివిస్తూ ఉంటాం, ప్రభువా మేము ఇతరుల అపరాధములు క్షమించినట్టు మా అపరాధములు క్షమించు. మనం అసలు చేయడమే లేదు, మన అపరాధాలు క్షమింపడతాయి అంటున్నాం లేదా? ప్రభు బల ఆ యొక్క ప్రార్థనలో అంటున్నాం లేదా? అందుకే అంటున్నాడు, హే, వీళ్ళందరూ కూడా వాళ్ళు నోరుతోటి మాట్లాడుతున్నారు, హృదయంలో మాట్లాడలే. వారు అందరూ కూడా వారి యొక్క పెదవులతోటే నువ్వు స్తుతిస్తున్నారు తప్ప హృదయం నుంచి కాదు. ఆయన నీ హృదయం కోరుకుంటాడు. ఆ హృదయాన్ని పాపంతో నిండిన, కల్మషంతో నిండిన, కషాయంతో నిండిన, క్రూరత్వంతో నిండిన, మోసంతో నిండిన, ద్వేషంతో నిండిన, నిరాశతో నిండిన, నిస్పృహతో నిండిన పట్టుకొని రా, నేను దాన్ని సరి చేస్తానంటున్నాడు.
దా నా దగ్గరితే ఇద్దామా? మన హృదయాన్ని ఇద్దామా? దేవుని సముఖంలో పడదామా? ఆయన అంటున్నాడు, నీ యొక్క కఠిన హృదయాన్ని తీసివేసి నేను నీకు మాంస హృదయాన్ని ఇస్తాను చెప్పి హెజికేలు గ్రంథంలో ఆయన చెప్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు బలవంతం చేసే దేవుడు కాదు. ఈ విషయం మటుకు జ్ఞాపకం చేసుకోండి. నీకు నీవుగా స్వ ఇచ్ఛతో ఆయన దగ్గరకు వస్తే ఆయన నిన్ను బాగు చేసేవాడు. ఇందాకలా కీర్తనలు చూసాం, గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు ఆయనే. ఈ లోకంలో ఎవ్వరు కూడా మరి బాగు చేయలేదు. వారి గాయములు కట్టువాడు ఆయనే. కాబట్టి సమయం ఇది. ఆయన దగ్గరకు వద్దామా? ఆయన పిలుపు విందామా? రండి మనం కలిసి తర్కించుకుందాం. నీ వేదన ఏదో యోబు చెప్పాడు చూసారా, నేను నా దేవుడితో నేను అడుగుతాను, వాదిస్తాను, నాలో తప్పేమిటి అని నేను అడుగుతానని ఆయన ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఎస్, నువ్వు కూడా రా, నువ్వు వాదించు నాతో, నీ నిర్దోషత్వం నువ్వు నిరూపించుకో. రండి. ధైర్యం ఉందా దేవుని దగ్గరికి రావడానికి? ఆయన ఏమంటున్నాడు, నువ్వు నా దగ్గరికి వస్తే నేను హిమం వల్లే నేను చేస్తాను, తెల్లగా శుద్ధులుగా చేసి పడేస్తాను. ఇంకేం లేదు. ఒకవేళ రావాలనుకుంటే నువ్వు నా దగ్గరికి రావాలి తప్ప అటు ఇటు పరిగెడత లాభం లేదు. ఎందుకంటే నేనే సత్యమును, నేనే మార్గమును, నేనే జీవమును, నేనే మరణమును, నేనే పునరుద్ధానమును. ఆయన తప్ప మనకు వేరే దిక్కు లేదు. ఆయన తప్ప వేరే మోక్ష మార్గం లేదు. నీ జీవితం బాగుండాలి అంటే, ప్రశాంతంగా ఉండాలి అంటే, సమాధానంగా ఉండాలి అంటే, సంతోష ఆనందాలతో మనం మన జీవితాన్ని వెలిపుచ్చాలి అంటే దా నా దగ్గరికి దా. ప్రయాసపడి భారం మోస్తున్న వాళ్ళారా, నీ బరువులు తెచ్చడానికి నేనున్నాను. నీ బరువులు దించి నీ హృదయంలో శాంతినిస్తాను, ప్రశాంతతనిస్తాను. దా రండి నా దగ్గరికి. ఇదే సమయం అందరం ఒకసారి మోకరించి మన కుర్చీలు దిగి మోకరించి దేవుని వేడుకుందాం. దేవుణ్ణి. సంకోచించొద్దు, సిగ్గుపడొద్దు, ఎవరో ఏదో అనుకుంటే అనుకోవద్దు. ఇది నాకు నా దేవుడికి సంబంధించిన విషయం. ఏ ఒక్కరు కూడా ఇందులో అతీతులు కారు. అందరమీ ఆయన ఎదుట దోషం చేసి ఆయన అనుగ్రహించే కృపని కోల్పోయిన వారిని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఆ కృపని అనుగ్రహించడానికి, ఆ ప్రేమతో హక్కును చేర్చుకోవడానికి, మన అపరాధములు క్షమించడానికి, మన స్థితిగతులు మార్చడానికి, మన గుండె గాయాల్ని కట్టడానికి ఒక్కసారి ప్రభువా అని పిలుద్దాం. కుమారి ఒక్కసారి ఎందుకింత ప్రేమ యేసయ్యా అని ఒకసారి పాడమ్మా. Restaurado,